హాయ్ హలో గాయ్స్, మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మేమైతే ఈ కొత్త సంవత్సరంతో ఒక మంచి కంటెంట్ అయితే తీసుకురావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఎందుకనంటే ఈ కొత్త సంవత్సరంతో ఏదైనా లైఫ్లో గుర్తుండిపోవాలన్నమాట, ఏదైనా మనం చేస్తే. అలానే ఈ సంవత్సరం అయితే ఈ స్టార్టింగ్ డే మన ప్రపంచంలోనే వింతైన ప్లేసెస్ అంటే రబ్బర్ డ్యామ్స్ అనేవి ఉన్నాయి. ఈ రబ్బర్ డ్యామ్ వచ్చేసి గిన్నీస్ రికార్డులో కూడా ఆల్రెడీ ప్రింట్ చేయబడ్డది నేమ్ అనమాట. ఎక్కువగా మనము జీకే బిట్స్లో ఇలా మనం చూస్తూ ఉంటాం. ఈ రబ్బర్ డ్యామ్ అనేది చాలా అంటే చాలా బాగుంది. అసలు చూస్తేనే అసలు భయం కూడా వేస్తుంది. కానీ ఇది మీకు చూపించాలని కేవలం ఉద్దేశంతో మేమైతే ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి ఆ డ్యామ్ ఎలా ఉంటుందో ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. మనమైతే ప్రెజెంట్ అయితే వచ్చామన్నమాట. వెళ్ళి చూద్దాం. వాటర్ అయితే అంత ఎక్కువ ఫోర్స్ అయితే లేదన్నమాట ప్రజెంట్. ఇది వర్షాకాలం పూట అయితే మనకి ఎక్కువ వాటర్ ప్రెజర్ అనేది వస్తుంది. మనకి ప్రజెంట్ అయితే వాటర్ ప్రెజర్ అనేది లేదు. ఇక్కడికి ఎలా ఉందో మన దగ్గరికి వెళ్ళి ఒకసారి చూద్దాం. సరే, ఇదిగోండి చూడండి, మేమైతే రబ్బర్ డ్యామ్ అయితే చూస్తున్నాం ప్రజెంట్. అదిగోండి ఆ రబ్బర్స్ అనేవి ఎలా వచ్చేస్తాయి అని అంటే చూడండి, బ్లాక్ కలర్లో కనిపిస్తుంది ప్రతిది కూడా రబ్బర్ అనమాట. చాలా రకాల డ్యామ్స్ అయితే మనం చూస్తాం. సిమెంట్తో కట్టేవి, నెక్స్ట్ ఐరన్తో కట్టేవి, నెక్స్ట్ ఉక్కుతో కట్టేవి, ఇలా మనము చాలా రకాల డ్యామ్లు అయితే చూస్తూ ఉంటాం. కానీ నిజంగా అమేజింగ్ అనమాట. ఇది అసలు నమ్మలేనటువంటి ప్రదేశం అనుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎక్సైటింగ్ ఎక్కడ ఉంది ఫుల్గానంటే అసలు మన ప్రపంచంలోనే వింతైనటువంటి ప్లేస్ ఇది అనమాట. చాలామందికి ఈ విషయం తెలీదు. అయితే నుంచి మేము మీకోసం ఎలా అయినా సరే ఈ విషయాన్ని మీకు తెలియపరచిన ఉద్దేశంతో మేము చేసామంటే ఈ వీడియో చేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ రబ్బర్ డ్యామ్ అనేది ఎలా వర్క్ అవుతుందా అంటే, ఇది ప్రజెంట్ అయితే వాటర్ అయితే ఎక్కువ ఫ్లోటింగ్ లేదు కాబట్టి వాళ్ళు డ్యామ్ని అయితే ప్రజెంట్ ఆఫ్ చేశారనమాట. వాటర్ ప్రెజర్ అయితే ఎక్కువ లేదు కనుక. అయితే నుంచి ఈ డ్యామ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అంటే ఒకసారి తగ్గి ఆ రబ్బరు అనేది ఈ లోపల ఉన్నటువంటి మిషన్స్తో పుష్ చేస్తారనమాట. పుష్ చేయడం వలన దాంట్ లోపలికి హెయిర్ నిండి ఆ హెయిర్ అనేది ఒక బెలూన్లా, ఆ రబ్బర్ అంతా ఒక బెలూన్లా ఏర్పడి ఏం చేస్తుందంటే అది అనేది డ్యామ్లా ఏర్పడుతుంది. అంటే ఒక స్టెప్ అనమాట, స్టెప్లా ఏర్పడుతుంది. ఆ స్టెప్ నుంచి నెక్స్ట్ వాటర్ అనేది కిందకి అనేది పడుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా వర్షాకాలంలో కూడా మేము వాటర్ ఫుల్గా ఉండే సీజన్లో మేము వస్తాము. ఆ వీడియో కూడా మీకు మేము షేర్ చేస్తామన్నమాట. ఆ వీడియో కూడా మేము కంటెంట్ చేస్తాం. ప్రజెంట్ అయితే మనం చూస్తున్నటువంటి ఈ ప్రదేశం అయితే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఒకవేళ ఎవరైనా ఈ ప్రదేశాన్ని చూడలేకపోయినట్లయితే, ఒకవేళ చూడాలనుకుంటే ఈ ప్రాంతం వచ్చేసి జంజావతి అనమాట. ఈ గ్రామం పేరు కూడా జంజావతి. ఇక్కడికి వస్తే, లేదంటే మీరు యూట్యూబ్లో కానీ లేకుంటే గూగుల్లో కానీ సెర్చ్ చేసినా కానీ రెండవ స్థానంలో ఉండే డ్యామ్ అయితే ఇదే, జంజావతి రబ్బర్ డ్యామ్. ఫ్రెండ్స్ చూశారు కదా, మా వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా చాలామంది మా వీడియోస్ అయితే చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మెయిన్ మీ సపోర్ట్ ఉంటేనే మేము ఇంకా చాలా వీడియోస్ అనేవి తీయడానికి, నెక్స్ట్ మాకు కూడా ఒక ఉత్సాహం అనేది పెరుగుతుంటుంది అనమాట. కనుక మీరు మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నామన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇది మా రిక్వెస్ట్ అనమాట. ఇంకా చాలామందికి మీ ఫ్రెండ్స్ లాంటి వారికి షేర్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.